సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రకాష్ రాజ్ గారు ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, దేవీ దేవతల గురించి కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో మరొకసారి నార్త్ సైడ్ నుంచి సౌత్కి వచ్చిన వలస కూలీలు అని చెప్పేసి పనులు దొంగతనం చేసి తిన్నారు అని చెప్పేసి రావణుడు వాళ్ళకి డబ్బుల్ని అంటే జిఎస్టీతో పాటు డబ్బులు అంటే రకరకాలుగా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు? ఆయన మన హిందూ పురాణాలు ఇతిహాసాలు అంటే ఆయనకు ఒక జోక్గా కనపడుతూ ఉంటుంది. కాబట్టే వక్ర భాషను చెప్పి మాట్లాడుతూ ఉంటాడు, అంటే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. హిందూ మతాన్ని కానీ, హిందూ దేవుళ్ళు కానీ, హిందూ సంస్కృతిని కానీ, హిందూ సంస్కారాన్ని కానీ. మరి ఆయన ఏ మతాన్ని నమ్మాడో నాకు పూర్తిగా తెలీదు. ఒక అద్భుతమైన నటుడు, ఇండియాలోనే చాలా భాషల్లో నటుడు. ఒక విధంగా చెప్పాలంటే చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంది. ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించుకున్నానని కాదు, ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా మాట్లాడవలసిన బాధ్యత ప్రతి నటుడిపై ఉంటుంది, ప్రతి వ్యక్తిపైన ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మన ఇతిహాసాలని, మన పురాణాలని వక్రభాష్యం చెప్తూ వంకర టెంకరగా మాట్లాడుతూ రాముడు అప్పుడోడు కాదు, ఇక్కడోడు కాదు, అక్కడోడు, నీకెందుకురా అవులేగా. వాస్తవంగా వాడు బతికేదో వాడు బతకాల, యూజ్లెస్ ఫెలో. వాడు ఏదో ఆర్టిస్ట్గా బతుకుతున్నాడో ఆ బ్రతుకేదో చక్కని బ్రతుకు వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. అది నీ భగవంతుడో మాకు భగవంతుడో ఎవడో ఒక భగవంతుడు ఇచ్చాడు కదా. కానీ ఇంతమంది నమ్మకాల మీద నువ్వు దెబ్బ కొట్టాలనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? నీకు ఆ అహంకారం ఏంటి? ఈ అన్యాయంగా హిందూ ధర్మం మీద ఎలా మాట్లాడడం నీకు ఎంతవరకు కరెక్టు? నీలాంటి నికృష్టమైన వ్యధవులు దేశంలో ఉన్నందువల్లే మతాల మధ్య, కులాల మధ్య చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవడం మన సంస్కారం, మన హిందూ సాంప్రదాయం. హిందూయిజంలో మన భారతదేశంలో ప్రతి ఒక్క మతం కూడా అన్ని మతాలని గౌరవించాలనేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. ఆ పద్ధతి మర్చిపోయి ఈ ఎదుటి మతాల మీద బురద జల్లుతూ ఎదురు మతాలను తక్కువ చేసి మాట్లాడుతూ కొంతమంది ఇలాంటి వ్యధవులు, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ లాంటి విధవులు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. ఇగో రాముడు సీత గురించి ప్రతిసారి నేను చెప్తా, రాముడు సీత గురించి మాట్లాడే అర్హత నా కొడుకు లేదు. నేను చెప్తానా, ఎందుకంటే ఇది రామరాజ్యం. రాముడు పుట్టిన, సీత పుట్టిన గడ్డలో మనం బతుకుతున్నాం. హిందువుల పుట్టక పుట్టినోడికైతే వాడు హిందువుల దేవతల గురించి తెలియదు. రామాయణం బుక్ తీసి చదువుకోమని రాదు. రాముడెవడో, రావణాసురుడెవడో, లవకుశుడు, రాముడు తల్లి ఎవరు అన్నీ నువ్వు చూసుకుంటే నీకు బయటపడుతుంది. నువ్వు అది చదవండి, నువ్వు బైబుల్ చదివేటోడా ఎవరో ప్రకాష్ రాజు మాట్లాడుతున్నప్పుడు ఆలోచించి మాట్లాడు. మా హిందువులు అందరం ఏకమైందంటే మా కాడ పచ్చి బూతులు కింటాలకి వెళ్తాయి. నువ్వు ఏడున్నా గుంజకొత్తావు, డోంట్ కేర్, ఎవ్వరికి భయపడవు. ఎందుకంటే రాముడు గురించి, సీత గురించి ఎత్తే అంత మీ దగ్గర లేదు. ఎందుకంటే మేము పక్కా హిందువులం. సీతారామ లక్ష్మణులు వలస కూలీలు అని చెప్పేసి, దొంగతనం చేసి పళ్ళు తిన్నారని చెప్పేసి, అసలు వాళ్ళు దేవుళ్ళే కాదు, ఇదంతా జస్ట్ బుర్రకథ మాత్రమే అని చాలా రకాలుగా మాట్లాడారు. ఏం చెప్తారమ్మా ఆయనకి? వీళ్ళ తోటల దొంగతనం, రాముడు అను లక్ష్మణ స్వామి వీళ్ళ తోటల దొంగతనం చేసిండు. అట్టన దశరథ మహారాజు, కంసలయ్య, సుమిత్ర వాళ్ళ దాంట్లో దొంగతనం చేసిండు ఆయన తోటల. వాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు మనుషులు నిజాతితోటి ఇలా దేవుళ్ళై గుళ్ళు కట్టి ఎన్నో పూజలు, ఎన్నో చావలు చేస్తాండ్రు. ఈయన తోటల దొంగతనం చేస్తే వాళ్ళని దొంగలని పట్టుకొని దండగలేసిన. అది నాలికే కత్తితోటి కాదు, పలగ జీర్తం తలవారితోటి. హిందువుల గురించి బీజేపీల ముందు మాట్లాడమని ఇదే మాట. ప్రకాష్ రాజు అందరు తిడుతుంటే ఆయన వినట లేదా? సీత గురించి, రాముడి గురించి ఇంకోసారి ఎవరు మాట్లాడినా మేము ఊరుకునేదే లేదు. ప్రకాష్ రాజు జాగ్రత్త, నేను చెప్తున్నా. సీతారాముల గురించి మీరు తీయొద్దు, నీ పేరు అంతే ఉంచుకో. ఎందుకంటే నువ్వు మాకు తెలవనోడి కాదు, మాకు తెలుసు. నువ్వు తెలిసినా, నువ్వు ఎక్కడ కలిసినా మేము ఏం చేస్తామో కూడా తెలియదు హిందువులం. నిజంగా చాలామంది గత సంవత్సరాల క్రితం చాలా హిందూ దేవత ఆరాధన మీద రకరకాల కామెంట్ చేసిన వాళ్ళకి ఎలా మనం పనిష్మెంట్ పడ్డదో చూసినాం. సో ప్రకాష్ రాజ్ సార్ లాంటి ఒక గొప్ప తెలుగు యాక్టర్ అండ్ ఇండియన్ యాక్టర్, ఒక పాపులారిటీ, అన్నీ వీటి మీద సమగ్ర ఆలోచన, ఒక మంచి పరిశీలించేటటువంటి ఒక వ్యక్తి మన హిందూ దేవతల మీద మాట్లాడడం అనేది
సో హిందూ రామాయణం మీద ఇలాంటి వాటి మీద సో ప్రతిదీ సెటర్ ఉండడం అనే విధంగా ఉండడం అనేది అలాంటి ఒక గొప్ప వ్యక్తి మాట్లాడితే చాలా అది ఇబ్బందికరమైనటువంటి వాతావరణంకి ఉంటుంది. అన్న ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత సినీ ప్రేమికులే కానీ చాలామంది ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు, మీరు చేసిన సినిమాలు ఆల్మోస్ట్ 80% అన్నీ కూడా హిందువుల గురించి దేవతల గురించి ఉంటాయి, డబ్బుల విషయానికి వస్తే సినిమా విషయానికి వస్తే చేస్తావు కానీ ఇక్కడ పర్సనల్ విషయానికి వస్తే ఎందుకు కించపరుస్తూ మాట్లాడుతున్నావు అని చెప్పి. ఇక్కడ నిజంగానే మీరు అన్నట్లు సినిమాలు లైఫ్ ఇచ్చిందే సినిమాలు, ఒక వ్యక్తికి ఒక యాక్టర్కి ఇట్లాంటి అన్ని పాత్రలు పోషించి కూడా ఆ పాత్రలో లీనమై చేసి ఉన్నప్పుడు నీకు ఆ పాత్ర విలువేంటో తెలిస్తేనే చేస్తాం. ఒక గొప్ప యాక్టర్ అలాంటిది హిందూ సమాజం గురించి, మన రామాయణం గురించి, మన మతం గురించి, సో ఇక్కడ ఉండి ఇక్కడ ప్రాంతం ప్రతి ఒక్క వాటిని మనం ఎంజాయ్ చేస్తూ తీసుకుంటూ సో మనకు లైఫ్ ఇచ్చినటువంటి ఇండస్ట్రీ సో కళామ తల్లి. సో ఇలాంటి వాటి మీద కావాలని చాలా రకాలుగా ఇలా ఎవరు పడితే ప్రకాష్ రాజ్ ఒక్కరే కాకుండా చాలామంది రకరకాలుగా ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మనం చూస్తున్నాం సమాజంలో ఎవరైనా సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకపోయి ఉన్న వాళ్ళకి ఎలాంటి చర్యలు అమలవుతున్నాయి. గతంలో రీసెంట్గా మనం చూసాం కొంతమంది ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడుకుంటే ఎలా రియాక్షన్ ఉందో. సో ప్రభుత్వంకి వెళ్ళి కూడా ముఖ్యంగా సరే సినిమాలు అవంటే వేరు విషయం, కానీ ఇప్పుడు మనం హిందూ ధర్మం గురించి గతంలో కొంతమంది ఒక వ్యక్తి నార్మల్ వ్యక్తిలా అయ్యప్ప స్వామి గురించి మాట్లాడితే సో సమాజం హిందూ సంఘాలు కానీ మన హిందూ మతం ప్రేమించే మన యావతి హిందూ మతం ప్రేక్షకులు ప్రజలు ప్రపంచం మొత్తం కూడా ఎలా రియాక్ట్ అయిందో చూసాం. అదేవిధంగా రాముడి పైన కానీ గతంలో చాలా విమర్శ చేసిన వాళ్ళకి మోడీ గారు చాలా కఠిన చర్యలు తీసుకున్నారు. అదే సంఘాలు ఉన్నాయి, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏ దేవత మీదనైనా హిందూ సమాజం హిందూ సంఘాల మీదనైనా సో దేవీ దేవతల మీదనైనా ఎవరైనా ఖచ్చితంగా ఇలాంటి నెగిటివ్ కామెంట్ చేసినా, వల్గర్గా మాట్లాడినా, మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా కానీ వాళ్ళు ఎంత పెద్ద స్థాయి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. అది వెరీ రాంగ్ అండి, అట్లా మాట్లాడొద్దు. అంటే ప్రతిసారి అంటుంటే ఏం యాక్షన్ తీసుకుంటే లేడని చెప్పేసి గిట విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. రామాయణం అంటేనే మనకు ఒక ఏమంటారు ఎలా ఉండాలి అసలు కమ్యూనికేషన్ లైక్ అన్నీ మనకి తెలుసు, చూసినాం, రామాయణం కూడా చదివినాం, చూసినాం, విన్నాం. కాబట్టి సో అట్లా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడినందుకు గవర్నమెంట్ చట్టం ఎవరైతే ఉందో సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సీతారామ లక్ష్మణుల్ని వలస కూలీలుగా పోలుస్తూ రావణుడి దగ్గర దొంగతనం చేశారని చెప్పి అంటే ఈ విధంగా స్టోరీని అంతా కూడా ఏదో వక్రీకరించి కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వెరీ రాంగ్ అండి. నువ్వు హిందూ సనాతన ధర్మంలో ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అయితే ఇట్స్ వెరీ రాంగ్. తన మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్నది ఎక్కడ మన హైదరాబాద్, మన ఇండియా, నాట్ హైదరాబాద్ ఎక్కడ అది కాకుండా కానీ కూడా మన హిందూ కదా, తను కూడా తనే ముస్లిం కాదు కదా, తనే అలాంటి మాటలు మాట్లాడితే హిందూ కాదు క్రిస్టియన్. సో క్రిస్టియన్ అయినా వాళ్ళ ఏమంటారు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ మతాన్ని అయితే ఎవరమేం అగెన్స్ట్గా మాట్లాడట్లేం కదా. సో అట్లా అని మన దేవుళ్ళని అనడం అనేది అయితే కరెక్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ దేవుడు ఎవరికైనా దేవుడే. అట్లా కించపరిచినట్టు మాట్లాడడం, నెగిటివ్గా మాట్లాడడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో తన మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జనాలు ఏమంటున్నారంటే నువ్వు చేసిన సినిమాల్లో కూడా ఒక 80-90% దేవుడికి సంబంధించిన సినిమాలే ఉంటాయి, మనీ విషయానికి వస్తే సినిమా విషయానికి వస్తే చేస్తావు కానీ పర్సనల్ గా ఎందుకు నువ్వు మతాన్ని కించపరుస్తున్నావు అని చెప్పేసి. ఈ సీతమ్మ వాకిట్లో సినిమాలో కూడా శ్రీరాముంది ఉంటది కదా యాత్ర, సో అదే ఉంది. మరి అదెందుకు చేసినావు? నీకు అంత నెగిటివ్ ఉన్నావు అంటే నీ మూవీ కోసం నువ్వు ఏది చేయమన్నా చేస్తావు, లాస్ట్కి చిట్టు తినమన్నా తింటావు అయితే. కానీ దేవుళ్ళ గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడదు. ఇది చాలా రిపీట్ అయింది ఆయన నుంచి. సో అది చేంజ్ చేసుకుంటే బెటర్. తనకు లేదు తను ఇదే ప్రొలాంగ్ చేస్తా అంటే తనకు మాత్రం సరైన చర్యలు తీసుకోవాలి. అక్క ఇప్పుడు ప్రకాష్ రాజ్ అనే కాదు చాలా మంది కూడా మనం డైలీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, హిందూ ధర్మాన్ని దేవీ దేవతలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో ఎవరేం మాట్లాడినా కూడా ఎవరు ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు కాబట్టి వీళ్ళు చెలరేగుతున్నారంట. అంతే కదా. ఇప్పుడు మన ప్రభుత్వం ఎట్లుందంటే దేని మీద రియాక్ట్ అవ్వరు. అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవిట్ల మీద రియాక్ట్ అవుతారు. దేవుడు లేనిది, ఇప్పుడు దైవం లేనిది మనం ఉన్నాము అంటే ఇట్స్ వెరీ రాంగ్. తను అది ఉంటేనే మనం ఉన్నాం, దైవం లేకపోతే మనం ఏడుంటాం చెప్పు. అభిప్రాయం అంటే వాళ్ళు మనం చెప్పేంత స్థాయి వాళ్ళకి చెప్పేంత స్థాయి మనది కాదు. ఎందుకంటే ఒక అద్భుతమైన నటుడు అతను.
సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన నటుడు అతను. అటు తమిళ ఇండస్ట్రీలో కానీ ఇటు తెలుగులో కానీ మలయాళంలో కానీ కొన్ని భాషల్లో నటించిన మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు అతను. మరి బిహేవియర్ ఎందుకు ఇలా మారుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు ఎవరన్నా చిన్న వాళ్ళకు చెప్పొచ్చు, లేదంటే తెలియని వాళ్ళకు చెప్పొచ్చు. తెలిసి తెలియనట్టు నటించే వాళ్ళకు చెప్పాలంటే అది ఎవరి వల్ల కాదు. అది ఇప్పుడు ఆయన ఆల్రెడీ అనుభవస్తుడు, ఆలోచనపరుడు, మంచి రాజకీయవేత్త, మా అనుభవస్తుడు కూడా. ఏదైనా ఆలోచన కూడా తొందరగా వస్తుంది, వయసు కూడా చిన్న వయసు కాదు. మరి ఇటువంటి వాళ్ళకి మనం ఎదురు చెప్పి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారంటే మనకు చిన్న తరహా ఉంటుంది. ఒకటి ఆలోచించండి ప్రకాష్ రాజ్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే నటుడిగా గుర్తింపించింది తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, తమిళ ఇండస్ట్రీ కావచ్చు, మలయాళం ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా నువ్వు ఒక గౌరవంగా దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు నటుడిగా ఇంత మంచి గుర్తింపు వచ్చింది, విలక్షణ నటుడు అని చెప్పేసి పేరు వచ్చినప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 80-90% సినిమాలన్నీ కూడా హిందువులకు సంబంధించినటువంటి అలాంటి క్యారెక్టర్లు చేస్తూ ఉంటారు. అంటే సినిమా విషయానికి వస్తే, డబ్బుల విషయానికి వస్తే చేస్తావు కానీ బయటకు వచ్చేసరికి విమర్శిస్తావు అని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. దానికి ఇప్పుడు రీసెంట్లీ నేను కూడా ఒక హీరోయిన్ గురించి ఒక సంఘటన విన్నాను. అది కూడా ఈ తోవకు చెందిందే. ఇలియానా అని మీరు పేరు వినే ఉంటారు. దేవదాసు మూవీలో హీరోయిన్, కొన్ని సినిమాలు కూడా చేసింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అడ్వాన్స్ తీసుకొని చెప్పేసి వీళ్ళకు డేట్స్ ఇస్తానని చెప్పేసి అడ్వాన్స్ తీసుకొని డేట్స్ ఇవ్వట్లేదు, షూటింగ్కి రావట్లేదు. దీనివల్ల ఛాంబర్ వాళ్ళందరూ, సినిమా ఇండస్ట్రీ, మీడియా వాళ్ళందరూ మాట్లాడుకొని మొత్తం టోటల్ బ్యాన్ చేశారు. అంటే ఆమెను ఇంకా రాని కూడా చేశారు. ఇది కరెక్ట్ న్యాయమే కదా, పర్ఫెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు ఈ మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు కూడా ప్రకాష్ రాజ్ కూడా నోరు ఉంది కదా అని చెప్పేసి అదుపు లేకుండా ఎంతంటే అంత మాట్లాడినప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక యూనియన్ ఉంటుంది, ఒక ఛాంబర్ ఉంటుంది, దానికి ఒక పెద్దరికం ఉంటుంది. ఆ పెద్దరికం ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలంటే అందరూ కూర్చొని ఒక డిసైడ్ చేసుకొని ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రిపీట్ కావద్దు ఇటువంటివి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఈ ప్రకాష్ రాజ్ మాట్లాడతాడు, రేపు ఇంకోరు కూడా మాట్లాడతారు. సో టాలీవుడ్ ప్రకాష్ రాజ్ గారికి ఎన్నో డివోషనల్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఒక శివుడు క్యారెక్టరు, అలాగే మనం బద్రీనాథ్ చూసుకుంటే కనుక విష్ణుమూర్తి గురించి. సో ఇన్ని కన్నా మంచి డివోషనల్ క్యారెక్టర్లు ఇస్తే కనుక సో ఇక మన ఇంటి దొంగ మనకే తెలియదు అంటారు కదా. సో అలాగే అయిపోయింది. సో దీని మీద మంచు విష్ణు గారు కఠిన చర్యలు తీసుకుని వెంటనే ఆయనకి ఒక టర్మినేషన్ లెటర్ ఇచ్చి టాలీవుడ్ నుంచి కాలీవుడ్కి పార్సల్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటున్నారంటే నువ్వు సినిమాల కోసం, డబ్బుల కోసం అలాంటి పాత్రలు చేస్తావు కానీ పర్సనల్గా వచ్చేసరికి ఈ విధంగా విమర్శిస్తున్నావు. అంటే అంత రోషం ఉంటే ఆ క్యారెక్టర్లు కూడా వద్దు అని చెప్పాలని చెప్పేసి ఇవి అంటున్నారు. అది నిజమంటారా అబద్ధమంటారా? సో ఇప్పుడు చెప్పాలంటే సిగరెట్ కంపెనీ ఉందనుకున్నా, సిగరెట్లు అమ్ముతుంది. సో నీకు రోషం ఉంటే సిగరెట్లు మానే అంటే కనుక అప్పుడు కంపెనీ నష్టపోతుంది. సో డైరెక్టర్లు వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు ప్రకాష్ రాజ్ గారి ముఖం చూసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి బుద్ధి ఉండాలి. అలాంటి ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలాంటి క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. ఏ చర్చిలో ఫాదర్ క్యారెక్టరు, సో అలాంటి క్యారెక్టర్లు ఇస్తే కనుక ఆయన సెట్ అవుతుంది. సో మనం దాని మీద ఇట్లా విమర్శ చేయడం అనేది కరెక్ట్ కాదు. అన్న ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారని కాదు, చాలా మంది కూడా డైలీ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ, దేవీ దేవతల గురించి కించపరుస్తూ మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మాట్లాడడానికి భయపడతారు అనుకోవచ్చు. సో మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం కానీ ఎవరు కానీ. సో ఆల్రెడీ మనం చూసుకుంటే కత్తి మహేష్ గారు ఒకసారి ఇలా మాట్లాడి ఏమైందో మనకు తెలుసు. సో కర్మ విల్ అటాక్. నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, వాడు ఒక సంకర జాతి నా కొడుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి తండ్రి పేరు రాయ్, వాడి పేరు రాజ్, ప్రకాష్ రాజ్. అక్కడే అర్థమవుతుంది వాడు ఎంత తప్పు పుట్టుకున్నావు అని చెప్పేసి. వాడు నిజంగా వాడి తండ్రికే పుట్టుంటే ప్రకాష్ రాయ్ అని చెప్పి పెట్టుకునేటోడు, తండ్రి పేరుని గొప్పగా చెప్పుకునేటోడు. అలా చెప్పుకోలేని సంకర జాతి నా కొడుకు వాడు. వాడి గురించి మనం టాపిక్ పెట్టుకోవడము, వాడు అన్నాడని చెప్పేసి వాడికి మనం డిబేట్ పెట్టుకోవడం దండగా ఇది. అసలు వాడిని తీసి నేలకేసి కొట్టాలి. అంటే ఒక్కసారి మాట్లాడాడు అంటే ఓకే పోనీలే, వాడు పాపన వాడు పోతాడని చెప్పేసి వదిలేయచ్చు. బట్ ఇప్పటికీ చాలాసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బోల్డ్ అన్ని సార్లు మళ్ళీ మతాన్ని, దేవులను టార్గెట్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉంటారు, కించపరుస్తూ. ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంది సిగ్గులేని జన్మ. చెప్పదలుచుకుంది ఏంటంటే వాడు ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాలో ఎక్కడ ఒక చోట దేవుని పూజిస్తూనే ఉన్నాడు, హిందూ దేవుళ్ళని పూజిస్తుంటాడు ఆ సినిమాల్లో. అలా పూజిస్తున్నప్పుడు వాడికి అంతే రోషం ఉంటే ఇవి తప్పని చెప్పి అంటే నేను చెయ్యను, నాకు అవసరం లేదు ఈ సినిమా రోల్ అని చెప్పి వెళ్ళిపోవాలి. అక్కడ డబ్బు వస్తుంది కాబట్టి డబ్బు రావడానికి ఏదైనా నాకు తర అన్నట్టు. నాకే నా కొడుకు వీడు. మొన్న మధ్య తల్లి చనిపోతే చర్చిలోకి పోయేసి చేసుకుంటూ కూర్చున్నాడు. ఏమవసరం వచ్చింది అది? అక్కడ నీ సాంప్రదాయాలు నువ్వు పాటిస్తావు, వేరే వాళ్ళ సాంప్రదాయాలు నీకు పట్టవా? అసలు వేరే వాళ్ళ సాంప్రదాయాల గురించి నీకెందుకు సంబంధం? నీ పదాన్ని నువ్వు చూసుకో. ఇక్కడ నువ్వు మైనార్టీగా బతుకుతున్నావు,
మైనార్టీగా బతికితే వేరే దేశాల్లో చూడు, పాకిస్తాన్ బంగ్లాదేశ్లో చూడు మైనార్టీలు ఎలా బతుకుతున్నారో, దేహి మమ్మల్ని రక్షించండి అని చెప్పి బతుకుతున్నారు. ఇక నువ్వు బతకడానికి స్వేచ్ఛనిచ్చారు, నువ్వు మాట్లాడుతున్నా కూడా ఇంకా నిన్ను ఎవరు అరెస్ట్ చేయట్లేదు. ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నీకు అంత కండకారం బలిపేందుకు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ప్రొడ్యూసర్సు, డైరెక్టర్సు, హీరోలు, అయ్యా మీరు పొరపాటున హిందువులు అయితే ఈ కొడుకును గుడ్డలు ఊడేదాకా కొట్టండి, అసలు వీడిని ఇండస్ట్రీకి రానియద్దు.